పరశురాముడు తన తల్లిని వధ చేసిన తర్వాత చేతికి అతుక్కుపోయిన ఆ పాపం నుండి ఎలా విముక్తి పొందారో తెలుసా? ఇది మహారుషి జమదగ్ని మరియు ఆయన ధర్మపత్ని పతివ్రత రేణుక అమ్మగారి కథ. ప్రతిరోజు రేణుకమ్మ నది నుండి మట్టికొండలో నీళ్లు తీసుకువచ్చేది. ఆమె శక్తి వల్ల ఆ కుండ ఎప్పుడూ పగలేది కాదు. వారికి 5 కుమారులు. అందులో చిన్నవాడు విష్ణువతారుడు భగవాన్ పరశురాముడు. ఒకరోజు రేణుకమ్మ నది రొద్దకు వెళ్లి నీళ్లు తీసుకుంటున్నప్పుడు స్వర్గ గంధర్వులు అక్కడ జలక్రీడ చేస్తుండటం చూసి క్షణం మాత్రమే మనసు మోహానికి లోనైంది. అదే సమయంలో ఆమె సతీత్వ శక్తి క్షీణించింది. అప్పుడు ఆ కుండ పగిలిపోయింది. ఆశ్రమానికి తిరిగి రాగానే ఋషి జమదగ్ని తన యోగశక్తితో జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. కోపంతో ఉవ్వెత్తున ఎగిసిన ఆయన తమ కుమారులకు మీ తల్లిని వధించండి అని ఆదేశించారు. 4 పెద్ద అన్నలు నిరాకరించగా జమదగ్ని కోపోద్రిక్తులై వారిని వెంటనే రాతిగా మారమని శపించారు. తరువాత పరశురాముడు తండ్రి ఆజ్ఞను ధర్మంగా భావించి భారమైన హృదయంతో తన తల్లి శిరచ్ఛేదం చేశాడు. పరశురాముని విధేయతతో సంతోషించిన జమదగ్ని వరమేదైనా కోరుకో అన్నారు. పరశురాముడు తన తల్లిని తిరిగి బ్రతికించాలని, రాతిగా మారిన అన్నలను మానవ రూపంలోకి మారాలని కోరాడు. అదంతా వెంటనే ప్రసాదమైంది. అయితే వారి చేతిలోని కుల్హాడి మాత్రం తల్లి హత్యా పాపంతో అతుక్కుపోయింది. ఎన్ని తీర్థాలు తిరిగినా ఆ పాపం చెరగలేదు. చివరికి ఆయన తూర్పు హిమాలయాల్లోని లోహిత్ నది తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఈ పవిత్ర కుండలో చేతిని ముంచగానే ఆ పరశు స్వయంగా చేతి నుండి జారిపడింది. పాపం శుద్ధి అయింది. ఈ స్థానమే నేడు అరుణాచల్ ప్రదేశ్లోని పరశురామ కుండ్గా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు వేలాది మంది భక్తులు ఇక్కడ స్నానం చేస్తారు, తమ పాపాలు పోతాయని గట్టి విశ్వాసంతో. ఎందుకంటే ఇదే కుండ్ భగవాన్ పరశురాముణ్ణి కూడా పాపముక్తులను చేసింది. భగవాన్ పరశురాముణ్ణి హృదయపూర్వకంగా నమ్మే ప్రతి భక్తుడు కామెంట్స్లో జై పరశురాం అని తప్పక రాయండి.